ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్పై అంచనాలు పెరిగిపోతున్నాయి. టీమిండియా తప్పక గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం కావడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. మరికొద్ది గంటల్లోనే ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. భారత్ న్యూజిలాండ్ పోటీ పడబోతున్నాయి. అయితే ఎక్కువ అవకాశాలు ఎవరికున్నాయి? ఈ రోజు మొత్తం భారతదేశం అంతా కూడా ఇండియా గెలవాలి అనే ఒక నినాదం వినిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇండియా ఫైనల్ కి చేరుకుంది. సార్, ఎలా చూస్తారు మ్యాచ్ ని? ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ జరగబోతుంది. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇండియా ఓడించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా అండి, మనకే ఎడ్జ్ ఉంటుంది. ఆల్రెడీ ఒక మ్యాచ్ మనం గెలిచాం కాబట్టి వాళ్ళు ఏ ఏరియాలో ఏ డిపార్ట్మెంట్లో వీక్నెస్ స్ట్రెంత్ మన టీం రీడ్ చేసింది. మనం అందులో కాకుండా మన బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ మనం న్యూజిలాండ్ కన్నా చాలా ఎడ్జ్లో ఉన్నాం. దట్టు కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ మాత్రం సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో మాత్రం నేను ట్రంప్ కార్డుగా రోహిత్ శర్మ అనుకుంటున్నాను. రోహిత్ శర్మ విల్ బి ఏ మనకి ట్రంప్ కార్డ్ అండి. అంటే మనం చూసాం సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో చాలా క్రియాశీలకమైన ప్రదర్శన ప్రదర్శించింది న్యూజిలాండ్. దాదాపు ముగ్గురే కేవలం 250 పరుగులు చేసిన పరిస్థితి కూడా ఉంది కదా. ఖచ్చితంగా అండి. అంటే ఇక ఈ మ్యాచ్ లో వచ్చేసి టాస్ కీలకం అండి. అంటే దుబాయ్లో జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టాస్ గెలిచిన వాళ్ళకి ఆ ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఫ్లాట్ వికెట్ ఉంటుంది. తర్వాత ఆడే కొద్దికి వికెట్ అంటే కొద్దిగా పొడవుతూ ఉంటుంది, స్పిన్నర్స్ గ్రిప్ అవుతూ ఉంటుంది. సో స్పిన్నర్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో కొద్దిగా గేమ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే ఫస్ట్ ఎవరు టాస్ గెలుస్తారో వాళ్ళు మేబీ బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. వాళ్ళే గెలిచే ఎక్కువ ఛాన్స్ ఉందండి. ఏం చెప్తావు? ఎవరు ఈ రోజు బాగా ప్రదర్శన చేస్తారనుకుంటున్నావు? విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ ఆడతారు అనుకుంటున్నాను. ఏంటి కారణం ఏంటి? విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు సార్. ఇంకా రోహిత్ శర్మ మంచి స్టార్ట్ ఇస్తున్నాడు అగ్రెసివ్ గా. అంటే స్పిన్నర్స్ కి హవా ఉంటుందని చెప్తున్నారు పిచ్ లో. వికెట్ డ్రైగా అవుతుంది ఆడతా. సో దాని వల్ల స్పిన్నర్స్ ప్లేలోకి వస్తారు. నువ్వే అబ్జర్వ్ చేసావు? అంటే మ్యాచ్లు చూస్తున్నావు రెగ్యులర్ గా? అవును, చూసిన. ఏం అబ్జర్వ్ చేసావు? మొత్తం ఇండియా టీం బాగానే ఆడిద్ది. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇండియా స్ట్రాంగ్ గానే ఉంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా బాగానే ఉన్నారు. ఫీల్డింగ్ లో కూడా జడేజా మొత్తం టీం బాగానే పర్ఫామ్ చేసిద్ది. సో హైలీ ఛాన్సెస్ ఇండియా గెలిచిద్ది. ఇది చెప్తున్న పరిస్థితి. మనతో పాటు వేరే కోచ్ కూడా ఉన్నారు. సార్, మీరు చూస్తే లాస్ట్ టైం న్యూజిలాండ్ తో ఆడినప్పుడు సీనియర్లు అంతా కూడా విఫలమైన పరిస్థితి, జూనియర్లు మాత్రమే కొట్టుకొచ్చిన పరిస్థితి కూడా చూసారు. ఈ రోజు ఫైనల్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రీసెంట్ గా జరిగిన న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ పిచ్ కానీ లేకపోతే అక్కడ ఉన్న స్పిన్నర్స్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. డెఫినెట్ గా ఉందండి. ఎందుకంటే రెండు టీంలు ఇప్పుడు ఇండియా కానీ న్యూజిలాండ్ కానీ రెండు బెస్ట్ టీంలే. అండ్ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కూడా బాగున్నారు. అయితే ఏంటంటే టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళకి ఎడ్జ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లోకి వచ్చేసరికి డూ ఫ్యాక్టర్ ఇవన్నీ ప్లస్ అవ్వచ్చు. అందుకని ఏంటంటే టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇవాళ ఫైనల్ జరగబోతుంది. ఏంటి మీ అంచనాలు ఏంటి? రెండింటికి మంచి ఫైట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటు విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉన్నారు, అటు రచిన్ రవీంద్ర వీళ్ళు కూడా సెంచరీస్ చేసి ఫామ్ లోనే ఉన్నారు. ఫీల్డింగ్ కూడా ఇద్దరు గట్టిగానే ఫైట్ ఇస్తున్నారు. ఈరోజు మంచి ఫైట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇండియా గెలుస్తుంది. అంటే స్పిన్నర్లకి ఎక్కువ అవకాశం ఉందంటున్నారు కదా. ఇటు వరుణ్ చక్రవర్తి అయితే 5 వికెట్ హాల్ తీసి మంచి ఫామ్ లో ఉన్నారు. అటు శాంట్నర్ కూడా మంచిగా బౌలింగ్ వేస్తున్నారు కన్సిస్టెన్సీగా. మంచి ఫైట్ అయితే వస్తుంది. ఇండియా గెలుస్తుంది ఖచ్చితంగా. అవునా? ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంది? ఏదో 300+ ఉంటుంది. 300+ ఉంటుంది. చెప్పండి, ఏం అబ్జర్వ్ చేశారు మ్యాచ్ లో? మీరేమనుకుంటున్నారు? యాక్చువల్గా టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఎందుకంటే రెండు టీమ్స్ మంచి ఫామ్లో ఉన్నారు. రెండు ప్లే 11 కూడా చాలా కరెక్ట్గా ఉంది. యాక్చువల్గా ఫస్ట్ మనం టాస్ విన్ అయ్యే అవకాశం ఉండాలి. యాజ్ ఎ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి స్ట్రాటజీస్ ఫామ్ చేసి మంచిగా చేయాలి. యాజ్ పర్ ద పిచ్ బట్టి మన టాస్ బట్టి ఏం తీసుకోవాలి, బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ అన్న మంచి గుడ్ స్ట్రాటజీతో తీసుకొని మ్యాచ్ విన్నింగ్కి ముందుకి తీసుకెళ్ళాలి. యాజ్ అ క్యాప్టెన్ హీ షుడ్ ప్లే వెరీ వెల్ నాక్ టుడే యాజ్ హీ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఫామ్. సో ఓపెనర్స్ నుంచి మంచి ఫామ్ వస్తే మనకి నెక్స్ట్ యాజ్ యూజువల్గా స్కోర్ 300+ దాటడానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది. అటు బాగుంది, ఇటు బాగుంది. సో క్యాప్టెన్గా తను మంచి స్ట్రాటజీ టీంని ముందుకు తీసుకెళ్ళాలి, గెలవడానికి అవకాశంగా చేయాలి.
ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా రెండు టీంలు కూడా ఫామ్ లో ఉన్నాయి. టఫ్ ఫైట్ జరగబోతుంది. అయితే మొత్తం సిరీస్ మొత్తం చూస్తే ఇండియా ఇప్పటివరకు అన్ని మ్యాచ్లు గెలిచింది. ఆ అనుభవం ఇక్కడ ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా స్పిన్నర్స్ కూడా మనకి ఎక్కువ ఫిచ్చింగ్ గా ఉండబోతుంది. ఖచ్చితంగా ఇండియా అయితే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒకరు విఫలమైన మరొకరు ఫామ్ లోకి వస్తున్నారు. మొత్తం మ్యాచ్లంతా కూడా అదే అనుభవాన్ని చూపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్ లో 12 years తర్వాత మళ్ళీ ఛాంపియన్ ట్రోఫీని ఇండియా గెలుచుకోబోతుందంటూ ఇక్కడైతే ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.